శిఖరాగ్ర సదస్సులో భారత్ అమెరికాల మధ్య 10 ఏళ్ల పాటు రక్షణ ఒప్పందం కుదిరింది. రక్షణ రంగంలో సహకారాన్ని పొడిగించుకునేందుకు భారత్ అమెరికా కొత్త రక్షణ ఒప్పందంపై సంతకాలు కూడా చేశాయి. ప్రొఫెసర్ గారు, ఏంటి సార్ ఈ రక్షణ ఒప్పందం? ఏమి కొత్త కాదు. ఇప్పటికే 2 సార్లు 10 ఏళ్ల పాటు రక్షణ ఒప్పందాలు కుదిరాయి. గత 20 ఏళ్లుగా ఇండియా అమెరికా డిఫెన్స్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ 10 ఏళ్ల అగ్రిమెంట్ మళ్ళీ ఒకసారి పొడిగించారు. నథింగ్ న్యూ ఇది. కానీ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ అగ్రిమెంట్ మనకున్న అనుభవాలు ఏంటి? ఇప్పుడు ఈ అగ్రిమెంట్ లో ఒక ఉదాహరణ కో ప్రొడక్షన్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, అంటే కీలకమైన రక్షణ రంగంలో మనం కలిసి ఉత్పత్తి చేయాలి ఇండియా అమెరికా. అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయాలి. ఇంతవరకు అమెరికా మనకు డిఫెన్స్ రంగంలో కాదు, ఏ రంగంలోనైనా కీలకమైన రంగాలలో ముఖ్యంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసిన ఒక్క ఉదాహరణ చెప్పండి. అసలు అమెరికా విధానానికే అది వ్యతిరేకం. ఇక అమెరికాలో మిలిటరీ టెక్నాలజీస్ను అంత సులభంగా ఇంకో దేశానికి ఇవ్వరు, మిత్ర దేశాలకు కూడా ఇవ్వరు. కావాలంటే ఆయుధాలు అమ్ముతామంటారు. ఇప్పుడు అసలు ఈ ఒప్పంద రహస్యం ఏంటంటే, ఇప్పటి వరకు మనం రష్యా పైన ఎక్కువగా ఆయుధాలు కొంటున్నాం. ఒక 10 ఏళ్ల క్రితం వరకైతే 75% ఆఫ్ మన డిఫెన్స్ ఇంపోర్ట్స్ రష్యా నుంచి ఉండేవి. ఈ మధ్య కాలంలో డైవర్సిఫికేషన్లో భాగంగా యూరోప్ నుంచి, ఫ్రాన్స్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి కొంటున్నాం. ఇప్పుడు అమెరికా నుంచి కొనడం పెరిగింది. మీరు ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈ సంవత్సరం బిగినింగ్లో అమెరికా వెళ్ళినప్పుడు కూడా అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు కొనడానికి మోడీ ప్రభుత్వం అంగీకరించింది. అంటే ఈ ట్రేడ్ డెఫిసిట్ తగ్గించే క్రమంలో జరిగిన చర్చల్లో అందువల్ల భారీ ఎత్తున అమెరికా ఆయుధాలు కొనటానికి భారత ప్రభుత్వం అంగీకరించడం ఈ ఒప్పంద సారాంశం. నిజంగానే కో ప్రొడక్షన్ అంటే, ఇప్పుడు ఉదాహరణకు తేజస్ ఉంది, లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఈ తేజస్లో వాడే జెట్ ఇంజన్ కావాలి అంటే ఇప్పటి వరకు అమెరికా సప్లై చేయడం లేదు. టెక్నాలజీ, ఆ ఇంజన్ సప్లై డిలే కావడం వల్ల తేజస్ రూపకల్పన, ప్రొడక్షన్ డిలే అవుతుంది. సో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడం అంగీకరించలేదు. అదే రష్యాతో కలిసి మనం బ్రహ్మోస్ మిసైల్ను తయారు చేసాం. తయారు చేయడమే కాదు, ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం. ఇటీవల కూడా లక్నోలో మరో ప్రొడక్షన్ సెంటర్ ప్రారంభించుకున్నాం. ఫిలిప్పీన్స్ సప్లై చేస్తున్నాం కూడా. ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ అద్భుతమైన ప్రతిభ చూపెట్టింది. మీకు బ్రహ్మోస్ దాడికి తీవ్రవాద స్థావరాలే కాదు, అమెరికన్ ఎయిర్ బేస్లో దద్దరిల్లాయి. అది కదా కో ప్రొడక్షన్ అంటే, ఫ్రెండ్షిప్ అంటే. దాని పేరు కూడా బ్రహ్మోస్, బ్రహ్మపుత్ర మాస్కోవా నదుల కాంబినేషన్లో ఆ పేరు వచ్చింది బ్రహ్మోస్ అని. సో బ్రహ్మాండంగా గంగా నది, మిసిసిపి కలిపి గంగాపి అని చెప్పి ఒక ప్రొడక్షన్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు ట్రంప్ ఏంటంటే, హి హస్ బికమ్ ఏ బిగ్ సేల్స్ మ్యాన్. అమెరికాకు చెందినటువంటి కంపెనీలకు పెద్ద ఎత్తున బిజినెస్ చేయాలన్నది ట్రంప్ లక్ష్యం. అందుకే మీరు గమనించండి, మీకు ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ జరిగినా అమెరికా తన ప్లేన్లే కొనాలి అని ప్రపంచ దేశాలపై ఒత్తిడి చేస్తున్నారు. ఏ దేశంతో ట్రేడ్ అగ్రిమెంట్ కొన్నా మీరు యూరోపియన్ ఎయిర్ బస్ కొనకండి, మాది కొనండి అని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు. అలాగే ఇప్పుడు డిఫెన్స్ ఎక్స్పెండిచర్ను యూరోప్లో 5% ఆఫ్ జీడిపికి పెంచారు. ఇప్పటి వరకు 1.9% ఉంది. ఈవెన్ అమెరికాది 3.5% ఆఫ్ జీడిపి డిఫెన్స్ పైన ఖర్చు పెడతారు. యూరోప్ 1.9% డిఫెన్స్ పైన ఖర్చు పెడతారు. ఇప్పుడు ఇటీవల నాటో సమావేశం జరిగి నాటో దేశాల సభ్య దేశాలన్నీ తమ జీడిపిలో 5%, 5% మీకు ఆయుధాల పైన, డిఫెన్స్ పైన ఖర్చు పెట్టాలి అని నిర్ణయానికి వచ్చారు. ఎందుకు? ఇవన్నీ అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, లాకిడ్ మార్టిన్ ఇట్లాంటి కంపెనీలకు భారీగా ఆర్డర్లు సమకూర్చడం. వాళ్ళు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కు పెద్ద ఎత్తున ఎన్నికల సమయంలో విరాళాలు సమకూరుస్తారు. అమెరికన్ ఎకానమీని ఒక రకంగా శాసిస్తారు. అమెరికా మీడియా వెనకాల కూడా ఈ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ యొక్క పెట్టుబడులు ఉంటాయి. మీకు దీనిపైన అనేక పరిశోధనలు వచ్చాయి, పుస్తకాలు రాశారు. హౌ మనోపలి క్యాపిటల్ కంట్రోల్ మీడియా ఇన్ అమెరికా, బెన్ బాగ్డికియాన్ అనే అతను మనోపలి ప్రెస్ పుస్తకమే రాశారు. చామ్స్కీ లాంటి వాళ్ళు అనేక పరిశోధనలు ఎస్టాబ్లిష్ చేశారు, ద క్లోజ్ లింక్ బిట్వీన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ అండ్ అమెరికన్ మీడియా అని. సో అందువల్ల దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ ప్లాన్. ఎందుకంటే భారతదేశానికి ఆయుధాలు అమ్మాలని, ఆయుధాలు కొనడం తప్పలేదు.
కానీ ఆయుధాలు కొనేటప్పుడు మనకు పాకిస్తాన్కి ఇద్దరికి అమెరికా అమ్ముతానంటుంది. ఇప్పుడు అసీం మునీర్ మై మై ఫేవరెట్ అని ఎన్నిసార్లు ట్రంప్ చెప్తున్నాడు. సో పాకిస్తాన్కి కూడా ఆయుధాలు అమ్ముతూ ఇండియాకు కూడా ఆయుధాలు అమ్మితే ఆ ఆయుధాల పైన ఏ రకమైన క్రెడిబిలిటీ ఉంటుంది? ఏ కష్టకాలంలో ఆయుధాలు అమ్మను అంటే ఏంటి పరిస్థితి? మనకు ఇలా ఆల్రెడీ H1B వీసాల పైన ఆంక్షలు చూస్తున్నాం, ట్రేడ్ పైన ఆంక్షలు చూస్తున్నాం, డిఫెన్స్ పైన ఇలాంటి పరిస్థితి ఏంటి? ఉదాహరణకు మాకు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అవుతుంది అండ్ అప్పుడు అర్జెంటుగా ఆయుధాలకు కావాలి, మెయింటెనెన్స్ కావాలి. ట్రంప్ లాంటి వాళ్ళు నేను ఇవ్వను అంటే అప్పుడు మన పరిస్థితి ఏంటి? డిఫెన్స్లో ఇలాంటి సాధ్యమా? డిఫెన్స్లో పార్ట్నర్ని అతను ఎట్టి పరిస్థితుల్లోనూ దేశానికి సప్లై చేస్తాను సిద్ధపడే ఒక క్రెడిబుల్ ఫ్రెండ్ ఉండాలి. ఇప్పుడు అమెరికాలో ఉండగలుగుతుందా? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఎన్నిటిపైన ఆంక్షలు పెడుతున్నారు. మన గతంలో హై టెక్నాలజీ మీకు అగ్ని మిసైల్ పైన ఆంక్షలు పెట్టారు, సూపర్ కంప్యూటర్ల పైన ఆంక్షలు పెట్టారు, అణుపరీక్షలు జరిపినప్పుడు ఆంక్షలు పెట్టారు. నిరంతరం మన ఆంక్షల అనుభవాలను చూసాం కదా. మనం అగ్ని మిసైల్ సొంతగా డెవలప్ చేసుకుంటా అంటే దానికి కావలసిన క్రయోజనిక్ ఇంజన్ కోసం మనము రష్యాకి చెందిన గ్లావ్ కాస్మాస్తో జిఎస్ఎల్వి అగ్ని కూడా కాదు జిఎస్ఎల్వి కావాల్సిన క్రయోజనిక్ ఇంజన్ కొరకు మనం అగ్రిమెంట్ చేసుకుంటే దీన్ని అగ్నికి వాడతారని చెప్పి అగ్ని పైన ఆంక్షలు పెడుతున్నామని చెప్పి జిఎస్ఎల్వికి వాడే ఇంజన్ను మనం రాకుండా చేశారు కదా. మరి అలాంటప్పుడు రేపు ఆపరేషన్ సింధూర్ బిగిన్ అయ్యే టైంలో అమెరికా మీరు పాకిస్తాన్తో ఘర్షణ పడితే నేను ఆయుధాలు ఇవ్వను అంటాడు. ఎందుకంటే ట్రంప్ ఓపెన్గా చెప్తున్నాడు కదా, నేనే కదా ఆపేది యుద్ధాలన్నీ. సో అందువల్ల ఇప్పుడు మన అమెరికా ఆ ఆయుధాలు ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటి? ఎందుకంటే మనకు అనుభవం ఉంది F-16 విషయంలో. F-16 అమెరికా పాకిస్తాన్కి ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? తీవ్రవాదుల పైన ప్రయోగించడానికి ఇచ్చింది. కానీ అమెరికా పాకిస్తాన్ తీవ్రవాదుల పైన ప్రయోగిస్తుంది F-16. నిన్న కాకమని జరిగిన ఆపరేషన్ సింధూర్లో కూడా ఇండియా మీద ప్రయోగించింది. ఇది అమెరికాకు తెలియదా? ట్రంప్కి తెలియదా? మరి ఎందుకు ఆంక్షలు పెడతలేడు? బైడెన్ అడ్మినిస్ట్రేషను ప్యాకేజ్ ఇచ్చింది F-16, ట్రంప్ కూడా ప్యాకేజ్ ఇచ్చాడు. మరి మన శత్రు దేశమైన పాకిస్తాన్కు మన పైన వాడుతున్న F-16 లాంటి యుద్ధ విమానాలు ఇచ్చి మనకు మళ్ళీ ఆయుధాలు సప్లై చేస్తా అంటే ఈ రెండు దేశాలకు మేమే ఆయుధాలు సప్లై చేస్తాం, ఇద్దరు కలిసి కొట్టుకుసావండి అని చెప్తే అది ఎలా కరెక్ట్ అవుతుంది? మీరు ట్రేడ్లో డీల్ చేసుకోండి, సాఫ్ట్వేర్లో డీల్ చేసుకోండి, తప్పలేదు. కానీ ఆయుధాల్లో డీల్ చేసుకున్నప్పుడు మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ఆయుధాలు అంటేనే దేశ రక్షణ. ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా దోకా ఇవ్వకూడదు, మోసం చేయకూడని మిత్ర దేశం నుంచి రావాలి. పోనీ పాకిస్తాన్ విషయంలో అమెరికా అనుసరించిన వైఖరి విషయం, చైనా విషయంలో మరి చైనా గాల్వాన్ లోయలో మన పైన దాడి చేసి 20 మంది పొట్టను పెట్టుకుంటే అమెరికా చైనా పైన ఆంక్షలు పెట్టిందా? ఖండించింది. ఖండించడం ఎవరైనా ఖండిస్తారు. మరి ఆంక్షలు పెట్టిందా? పహల్గాంలో అన్యాయంగా మన వాళ్ళని చంపితే పాకిస్తాన్ పైన అమెరికా ఆంక్షలు పెట్టిందా? మరి చైనా పాకిస్తాన్లే కదా మనకున్న ప్రాబ్లం. మనకు కూడా రక్షణ ఎవరితో? మనం ఎవరితో? ఫ్రాన్స్తో జర్మనీతో యుద్ధం చేస్తున్న ఆయుధాలు కొంటున్నామా? మనం ఎవరి నుంచి రక్షణ కొరకు ఆయుధాలు కొంటున్నాం? మనకేం జర్మనీ నుంచి లేదు, కూడా ఫ్రాన్స్ నుంచి లేదు, అమెరికా నుంచి లేదు, మీకు స్విట్జర్లాండ్ నుంచి లేదు, రష్యా నుంచి లేదు కదా. మనకున్న ప్రమాదం వల్ల చైనా పాకిస్తాన్ నుంచి. ఆ రెండు దేశాల విషయంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరి ఇంత క్లియర్గా ఉంటే పాకిస్తాన్ ఏమో అమెరికా మిత్ర దేశం, అమెరికాకు నమ్మిన బంటు. ట్రంప్ భాషలోనే చెప్పాలంటే ఈ లవ్స్ పాకిస్తాన్. పాకిస్తాన్ అంటే ప్రేమ ట్రంప్కు. మీకు అసీం మునీర్ అయితే మోస్ట్ ఫేవరైట్, ప్రతి వేదిక పైన చెప్తున్నాడు. ఇక చైనా అంటే అప్పుడు అమెరికా చైనా G2 కదా. ఇప్పుడు చైనాతో ఘర్షణ పడడానికి అమెరికా సిద్ధంగా ఉందా? మీకు మనం చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వం క్వాడ్లో చేరాం, అయినా కూడా క్వాడ్ పాకిస్తాన్ ఖండించింది. పహల్గాం దాడుల తర్వాత క్వాడ్ ఖండించడానికి సిద్ధపడలేదు. వాట్ డస్ ఇట్ ఇండికేట్? మనకున్న ప్రధానమైన సెక్యూరిటీ కన్సర్న్స్ చైనా పాకిస్తాన్లతో. ఆ రెండింటి విషయంలో కూడా అమెరికా సహకరించడానికి సిద్ధంగా లేదు. ఇక మనం ఏ డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకుని ఏం చేస్తాం నాకు అర్థం కాదు. ఇప్పుడు అమెరికా కోసం మనం యుద్ధాలు చేయాలి అంటే వాళ్ళ ఆయుధాలు కొనుక్కోవాలి, వాళ్ళ మన డిఫెన్స్ బడ్జెట్ మొత్తం పెంచుకుంటూ అమెరికా దగ్గర ఆయుధాలు కొనాలి. కానీ అమెరికా మాత్రం కష్టకాలంలో మనకు అండగా ఉండదు. మీకు బ్రహ్మోస్ మిసైల్ లాగానో S-400 మిసైల్ డిఫెన్స్ లాగానో అమెరికా ఇండియా కట్టుబడి ఉన్న ఉదాహరణ ఉందా? పహల్గాంలో తీవ్రవాదులు వాడిన ఆయుధాలు కూడా అమెరికన్ మేడ్ ఆయుధాలు. మనంతా ఓపెన్గా అమెరికన్ మేడ్ ఆయుధాలు మన మీద పాకిస్తాన్ పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రయోగిస్తుంటే పాకిస్తాన్ పైన ఎలాంటి ఆంక్షలు లేవు. అణ్వాయుధాలు వాడతానని ఫ్లోరిడా వేదికగా బెదిరించాడు కదా అసీం అని. మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మమ్మల్ని పడేసే పరిస్థితి ఉంటే 50% ప్రపంచాన్ని పడేస్తామని.
కానీ ఒక్కసారి నరసింహనీర్ పైన ఆంక్షలు పెట్టిందా అమెరికా? పాకిస్తాన్ పైన ఆంక్షలు పెట్టిందా? మరి మన సెక్యూరిటీ కన్సర్న్ చైనా పాకిస్తాన్లతో ఉంటే ఆ రెండు దేశాలతో అమెరికా వ్యవస్థను తీరు మనకు తెలిసాక ఈ అమెరికాతో 10 ఏళ్ల డిఫెన్స్ అగ్రిమెంట్ వల్ల ఏంటి ప్రయోజనం? అమెరికాతో ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుందేమో, కానీ డిఫెన్స్ అగ్రిమెంట్ మీద ఏం ప్రయోజనం ఉంటుంది? కష్టకాలంలో ఇబ్బంది పడక తప్పదు కదా. ఇక అమెరికన్